నమస్తే అందరికీ. ఇప్పుడు కార్తీక పురాణం, మోహన్ వారి కార్తీక పురాణము 28వ అధ్యాయము. అంబరీషకృత సుదర్శన స్తుతి. అంబరీషుడు ఇట్లు పలికెను: ఓ సుదర్శన చక్రమా, ఆగు ఆగు ఆగు, నీకు నమస్కారము. ఈతడు బ్రాహ్మణుడు, ఇతని చంపుడు తగదు. నీకు వధతో కూడిన ఆహారం కావాలనన్న నా శరీరమును ఇచ్చదను. ఈ బ్రాహ్మణుని విడువుము, లేని ఎడల నాతో యుద్ధము చేయుము. నీవు హరి యొక్క ఆయుధము గనుక నాకు దైవమునైతివి. అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుట లేదు. క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించను గాని యోచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈ మాట నాకు తెలియను గాని అయినను నా బాహుబలమును చూడుము. విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక. నిన్నిప్పుడు భూమి యందు పడవైచెదను. ఎట్టి అవస్థను చెందక అతన్ని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న ఎడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము. రాజిట్టు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలెనను తలంపుతో కోపం వచ్చినవాడు వలె నటించి ఇట్లని సుదర్శనమిట్లు పలికినది: రాజా, నీకు తెలియనా? మధుకైటభులను నేను చంపి తిని దేవతలకు జయించుటకు శక్యము కాని వైరైన రాక్షసులను అనేకులను చంపి తినని తెలియదా? ఈ దుర్వాసుని కోపముతో కూడిన ముఖమును చూచుటకు ఎవరైనా సమర్థుడున్నాడా? ఇటు దుర్వాసనుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇప్పుడు ఇట్టి అవస్థను నా వలన చెందను కదా. శంకరుని వలన క్షత్రియ సంహారకమైన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు. అది నా చేత అనేక పర్యాయములు అతిక్రమించి పడినది. క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవదు? బ్రహ్మశంకరుల 2 తేజస్సులు నాకు చాలా చాలినవై ఉన్నాయి. రాజా, క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమును అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధున వెందుకు వైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించి తిని. కాబట్టి నీవు దూరముగా పొమ్ము, ప్రాణమును వృధాగా పోగొట్టుకొనకము. ఇట్లు సుదర్శన చక్రవాక్యమును విని అంబరీషుడు కల్లెర్ర చేసి సుదర్శన చక్రంతో ఇట్లానను. అంబరీషుడు ఇట్లు చెప్పాను: సుదర్శన చక్రమా, నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత 100 ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మమును అవలంబించి నాతో మాట్లాడుచున్నావు గనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు. నీ గర్వమును నశింపచేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును దేవతలందును స్త్రీలయందును జ్ఞాతులందును దోవులందును బాణములను వదలను. నీవు క్రూడవైనను దేవదేవుడవ చేత ఇంతవరకు ఉపేక్షించి తిని. నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వంతో కూడినాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము, చూతము. ఇట్లని అంబరీషుడు 24 బాణములను సుదర్శన చక్రపాదముల మీద వదలని. ఇట్లు క్షాత్ర పౌరుషముతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచు ఇట్లని సుదర్శనుడు ఇట్లు పలికెను: రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణునని విడిచి తిని సుఖముగా నుండుము. ఇట్లు పలికి ధనుర్బాణములతో కూడిన రాజును కౌగలించుకొని భూమి యందు పడి నమస్కారం చేశాను. ఓ అగస్త్య, రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇట్లని: సంసార మధ్యను సంచరించెదు పురుగు అయిన నేనెక్కడ? హరి యొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడ? ఇట్లు తెలిసి నీతో యుద్ధమునకు సన్నద్ధుడైన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఎటు చేసినది కనుక క్షమించుము. ఇది శుక్లపక్షము, పగలు యుద్ధ భూమి, మకరమాసము మాఘమాసము. ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చి తిని. భగవద్గీత యందు ఇట్లు కలదు: ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతి చెందినవారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుదురు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చాను. సుమారు 3 మాసాలకు అంబరీషుని చేరినాడు. జ్వాలల చేత భయంకరమును దేవదానవుల హసహ్యమును
100 మెరుపుల కంటే అధికమైన కాంతి కలదినను నీ రూపమును గవతో సమానుడను నేనెట్లు సహింతును. సహస్రాగ్నియుతమైన రవిబింబం వలె సహస్రారములను ధరించుటే వంటి సమస్త సంహారకమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయ నేనెట్లు శక్తుడనగుదును. కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటికి చిమ్ముచున్నట్లు వంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు గాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని, ఇంకెవడను గాని సహించగలడు. మెరుపులను, సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమైన నిన్నాశ్రయించి 3 లోకములను పాలించుచున్నాడు. నీతో నిరోధించిన ఎడల దేవతలు గాని, దానవులు గాని, అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులను చంపదానవు భక్తులను పరిపాలించినావు. దైత్యులను చంపు దానవు భక్తులను పరిపాలించినావు. విష్ణువు యొక్క శాంతి చేత ప్రకాశించు దానవు. ప్రాణగమన కష్టమును హరించు దానవు అగు నీకు నమస్కారం. ఇట్లు స్తుతించి భూమి యందు నమస్కారం చేయనున్న రాజును లేవదీసి నీకు క్షేమముగా కాని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును 3 కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను పొందును. కలియుగమంది అధ్యాయమును ఒక మారయును వినువారు అనేక మోహములు పొంది అంతమందు మోక్షము పొందుదురు. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యోర్స్ నరిమిట జయప్రకాష్.